అందరికీ మరణాత ప్రభు నామమున శుభములు. ప్రియ సహోదరులారా, బైబిల్లో యోహాను సువార్త 11వ అధ్యాయంలో ఒక అద్భుతమైన చరిత్ర మనకు కనిపిస్తుంది. అదే లాజరు జీవితం. బేతనియాలో లాజరు అనే ఒక మనిషి బలహీనంగా అనారోగ్యంగా ఉన్నాడు. అతని అక్కలు మరియా, మార్దా ప్రభువాని ఓ ప్రేమించిన వాడు అనారోగ్యముతో ఉన్నాడు అని యేసు దగ్గరకు సమాచారం పంపారు. కానీ యేసు వెంటనే రాలేదు. ఆయనకు 2 రోజులు ఆలస్యమైంది. అప్పటికే లాజరు చనిపోయి 4 రోజులైంది. యేసు బేతనియాకు వచ్చి మార్తాతో మాట్లాడి, నీ అన్నయ్య మళ్ళీ బ్రతుకుతాడు అని చెప్పారు. ఆ సందర్భంలో యేసయ్య ప్రకటించారు, నేనే పునరుద్ధానం, నేనే జీవం, నన్ను విశ్వసించువాడు చనిపోయినా బ్రతుకుతాడు. తర్వాత యేసు సమాధి దగ్గరికి వెళ్ళి కన్నీళ్లు పెట్టుకున్నారు. అక్కడ ఉన్న జనాలకు రాయి తొలగించండి అని చెప్పారు. వారు రాయి తీసివేసిన తర్వాత యేసు గట్టిగా పిలిచారు, లాజరు బయటికి రా. అద్భుతంగా లాజరు సమాధి నుండి బయటకు వచ్చాడు. ఈ సంఘటన మనకు 3 గొప్ప విషయాలను తెలియపరుస్తుంది. యేసయ్య దగ్గర ఆలస్యం ఉన్నా అది ఆయన ప్రణాళికలో సరైన సమయం. ఆయన మన కన్నీళ్లను చూచి మన కోసం కదిలిపోతాడు. యేసయ్య జీవమునిస్తాడు. మరణం మీద కూడా ఆయనకే అధికారం ఉంది. కాబట్టి స్నేహితులారా, మనం యేసయ్యను విశ్వసిస్తే ఆయన మన జీవితాలలో కూడా అద్భుతాలు చేస్తాడు.